నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే హద్దులు మీరుతున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్ కి కాల్ చేయండి అంటూ ప్రచారం చేసే పోలీస్ శాఖే ఆ నెంబర్ కి కాల్ చేసినందుకు ఓ వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేశారంటూ కూడా వ్యక్తి చెబుతూ ఉన్నాడు. ఏదైతే కరప పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే గొర్రెపూడి మండలానికి చెందిన ఈ వ్యక్తి తనకు ఒక షాపు యజమానితో జరిగిన గొడవకు సంబంధించి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే రాత్రి 10 గంటల వరకు వెయిట్ చేయించారు కానీ ఎవరూ స్పందించలేదని, దీంతో 112 నెంబర్ కి తాను కాల్ చేసి కంప్లైంట్ చేశాడంటూ కూడా చెబుతూ ఉన్నాడు. ఎందుకు 112 కి కాల్ చేశావు అంటూ పోలీసులు తనపై దాడికి దిగారంటూ కూడా చెబుతూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? ఏ ఊరు మీది? మాది గోరిపూడి మేటవారిపేట. అసలు ఏమైందండి? అంటే ఎప్పుడు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి? ఏం గొడవ అయింది అసలు మీరు? శనివారం సాయంత్రం 4:30కే నేను గోరిపూడి వెళ్ళాను. సీట్ కొనగానే గోరిపూడి వెళ్తే అక్కడ 150 రూపాయలు అయిందండి. 150 రూపాయలు అయితే 100 రూపాయలు ఇచ్చినాడండి. 100 రూపాయలు ఇస్తే 100 మళ్ళీ ఇంకో 100 రూపాయలు ఇస్తే 100 అవ్వలేదురా అని మీ జాతి అంతేరని తిట్టడమాట అండి. తిడితే 100 మాటలు చేస్తున్నారా, నేను 100 రూపాయలు నీకు ఇచ్చేసాను అని ఇంకో 100 చెప్పితే వచ్చాయిన నీ జాతి అని మాటలు చేస్తున్నానని వచ్చాను కొట్టాడమాట అండి. కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళి అందరం మా ఊళ్ళో, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పని అవ్వదు, పోలీసులు మా అని చెప్పాడమాట అండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సేమ్ అలాగే ఆయన అన్నట్టుగా అక్కడ అలా జరిగిందండి. మా బాబాయ్ 121 ఫోన్ చేస్తుంటే ఆయన అదే ఎందుకు ఫోన్ చేయాలి మీరు, మేము ఉన్నాం కదా ఇక్కడ అని 3 రోజులు ఏ టైం కి మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు? సాయంత్రం 5 గంటలకండి. ఆ శనివారం నైట్ 9 అయిపోయిందండి. ఏం స్పందించలేదు? ఏం స్పందించలేదండి. మళ్ళీ మన్నాడు ఆదివారం వెళ్ళిందండి. ఆదివారం పొద్దున మా భార్యను తీసుకుని వెళ్తే ఎస్ఐ గారు ఏమన్నా మా పని చూడండి అంటే, కంగారు నువ్వు వెళ్ళిపోమ్మా మీ ఆయన ఉంటాడు అన్నాడండి. ఆవిడ ఉన్న తర్వాత నేను మా కానిస్టేబుల్ దేవుడికి వస్తానండి మా భార్య అన్నాను. మళ్ళీ 5ంటికి ఫోన్ చేశాడు. వాళ్ళు 6 గంటలకు వెళ్ళాను. వాడికి మళ్ళీ 9:30 దాకా ఉన్నాను. 9:30కి నేను వచ్చేసాడు ఇంటికి. అన్నాడు సోమవారం పొద్దున్న 10 గంటలకు ఫోన్ చేస్తే నేను వెళ్ళినమాట. వెళ్ళిన తర్వాత ఇది ఎలాగని వెళ్ళిన తర్వాత ఫోన్ చేయలేదండి. ఫోన్ చేసాడు. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమండి ఏంటని అడిగితే 121 ఫోన్ చేశారు అని నన్ను లోపల తీసుకెళ్ళి 3 పోలీసులు నన్ను లోపల సిద్ధపడ్డారు. ముఖం మీద గుద్దేశారు, చేయి మీద కోడి తిప్పి గుద్దేశారు. ఏమైందండి? చేయి నెప్పెట్టింది మాట అండి. దాటగా చెప్పారు. అయితే అప్పుడు ఆయన ఒక కానిస్టేబుల్ అయిన నీ అమ్మ నీ ఆలిందేంగా నువ్వు ఎవరు చెప్పుకుంటారో ఏ ఎమ్మెల్యే చేస్తావు, ఏ పిఎం ఫోన్ చేస్తాను, ఫోన్ ఇస్తాను ఫోన్ చేయని అన్నమాట అండి. ఫోన్ ఇవ్వండి సార్ అంటే ఫోన్ అడుగుతున్నా ఫోన్ గుద్దేవారండి ముఖం మీద. గుద్దేసిన తర్వాత ఇప్పుడు నీ అమ్మ నీ ఆలిందంగా తిట్టాడండి. నీ అన్నీ జాబ్ దించేస్తాను, నీ అన్నీ పెద్ద హీరోవా, నువ్వు అన్న పెద్ద హీరోలు మీరు అని ఘర్షణ జరిగిందన్నమాట అండి. ఒక గంట పోగా మా అమ్మగారు వచ్చారండి. మా భార్య వచ్చి మా అబ్బాయి గారు ఏరి ముద్దాయి బయట ఉన్నాడు, ముద్దాయి చేయని లోపెట్టారు, మీరు ఏమన్నా మా అబ్బాయిని కొట్టారంటే మేమేం కొట్టలేదండి అబ్బాయిని అని చెప్పారు వాళ్ళు. సరే నేను ఒక అరగంట పోయిన తర్వాత వాళ్ళు మనం కాగేస్తారు కదండి. నేను మొఖం తిరుగుతున్నాను. మా బయట వచ్చిన తర్వాత మా భార్య అలా ఉన్నామంటే కొలు తిరుగుతుంది అన్నాను నేను. అప్పుడు మా భార్య వచ్చి ఒక అరగంట పోయిన తర్వాత నా హాస్పిటల్ దిగుతున్నాడు. సాయంత్రం ఏమన్నారండి డాక్టర్లు? చూపించండి సయ్యగడను బాగలేదు కదా, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అంటే మీకు షాప్ యజమానితో గొడవ అవ్వడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు తన మీద కంప్లైంట్ చేద్దామని. ఎవరు స్పందించకపోవడంతోనే మీరు 112 కాల్ చేశారు అంటున్నారు. కేవలం అంటే కొట్టడం కూడా మిమ్మల్ని 112 కాల్ చేశారని, ఎందుకు కాల్ చేశారని అడిగి కొట్టారండి? అవునండి. సార్, ఈ మధ్య కాలంలో కొన్ని పోలీస్ స్టేషన్లో ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నాం. రీసెంట్ గా మనము ఏదైతే సిఐ నాగరాజు గారి ఇష్యూ చూస్తాము, ఇలా పోలీస్ స్టేషన్ల మీద పోలీసుల మీద అనేక ఆరోపణలు వస్తూనే ఉంటున్నాయి. సామాన్య ప్రజలకి న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నది కూడా ఇంచుమించు అలాగే ఉంది. కేవలం 112 కి కాల్ చేశారని విచక్షణ రహితంగా కొట్టడం అనేది ఎంత దారుణమైన ఘటన అండి. అసలు ఈ సమస్యకి సంబంధించి ఏం చెప్తారండి మీరు? ఇది గొర్రెపూడి గ్రామం మేడం గారు, కరప మండలం గొర్రెపూడి గ్రామం, మేటెడ్ వెంకటరావు ఈయన పేరు. ఈయన చిన్న స్వీట్ కోర్టు దగ్గర జరిగిన గొడవ నేపథ్యంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవతల వారిని కాకేయలేదని ఒక రోజు 2 రోజులు వెయిట్ చేసి నాకు న్యాయం జరగదని భయం వేసి ఈయన 112 కొట్టాడండి. ఫోను 112 కొడితే దాన్ని ఎందుకు నువ్వు 112 కొట్టవలసిందని చెప్పేసి ఎస్ఐ గారు లోపల కాకేసి ఈయన గోపుల మీద కొట్టడం జరిగింది. సీసీ ఫుటేజ్ తీస్తే మీకు అర్థమవుతుందండి. కొట్టిన తర్వాత ఈయన లోపల ఏంటి నా కొడుకునని చెప్పేసి ఎస్ఐ గారు చెప్తే 3 కానిస్టేబుల్ తీసుకెళ్ళండి చెత్త కొట్టేహారని నెట్టుకుని 2 చేతులు ఎలా వెనక్కి కట్టేసి కొట్టేస్తే లోపల నరం కూడా చిట్లిపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారండి. భార్య వీళ్ళ అమ్మగారు వీళ్ళ బంధువు ముగ్గురు కలిపి
ఈయన హాస్పిటల్ తీసుకెళ్లి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయితే లోపల దుమ్ము చిట్లు పోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. అంటే ఎమ్మెల్సీ కూడా జరిగింది. ఇప్పుడు 112కి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టి ఎక్కడ మీకు న్యాయం జరగబోదు 112 ఫోన్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎంతో ఆదర్శంగా ఉండాలని పోలీసులు చెప్తుంటే వీళ్ళు 112కి ఎందుకు ఫోన్ చేశామని కొట్టి ఎంత దారుణంగా చేయడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తున్నామండి. ఇలాగైతే ఇంకా పోలీస్ స్టేషన్లో పేదవాడికి న్యాయం జరగదని మనం చెప్పొచ్చండి. ఇప్పుడు పేదవాడికి న్యాయం జరగాలంటే మేము ఒక స్టెప్ ముందుకెళ్ళి 112కి ఫోన్ చేయాలి. 112కి ఫోన్ చేశారని కొట్టేసి అంత దారుణంగా కొట్టేస్తే ఇంకా పేదవాడికి న్యాయం జరుగుతుందని మాకైతే నమ్మకం లేదండి. ఇప్పుడు దీనిపై మేము ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ జరిగింది. ఈ రోజు జిల్లా ఎస్పీ గారు కూడా కంప్లైంట్ పంపించడం జరిగిందండి. న్యాయం జరగకపోతే కనుక ఎవరైతే బాధితులు దోషులు ఉన్నారో ఆ దోషులను వెంటనే సస్పెండ్ చేయాలా. ఆ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అన్యాయాలు బయటకు తీసి రావాలా. ఆ సీసీ ఫోటోలు ఏ రంగా కొట్టారని సీసీ ఫోటోలు తీయించి ఈయనకి వారందరినీ కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం వేరు కానీ డిమాండ్ సస్పెండ్ చేయకపోయిన పక్షంలో అవసరమైతే హైకోర్టు కన్నా వెళ్ళి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పేసి మేడం గారికి మీడియా ముందు తెలియజేసుకోవాలి. కరప పోలీస్ స్టేషన్ కి సంబంధించి చాలా వివాదాలు నిత్యం చూస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ కోసం వెళ్ళడం, వాళ్ళకి న్యాయం జరగలేదని రోడ్డు ఎక్కడ, ఇలాంటివి చాలా చూసాం. కానీ ఎందుకని దాని మీద చర్యలు తీసుకోవట్లేదంటారు? అక్కడ కేవలం బీసీలకి అన్యాయం జరుగుతుంది మేడం గారు. బీసీలు అని పేరు చెప్తే అక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈ మధ్యకాలంలో వేములవాడ అనే గ్రామంలో ఒక మాజీ సర్పంచ్ అయినటువంటి ఆయన చెరువులు కూడా అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ తీసుకోలేదు ఆవిడ. అలాగే ఈరోజు గొరుపూడి గ్రామం నుంచి వెళ్ళిన ఈయనపై కూడా అన్యాయం జరిగింది. అక్కడ కేవలం బీసీలకి అన్యాయమే జరుగుతుంది తప్ప ఎక్కడ న్యాయమైన జరిగే దాఖలా లేదు, కనపడలేదండి. ఒకవేళ ఏదన్నా పై అధికారుల దగ్గరికి వెళ్తుంటే ఇలా కొట్టేసి లేకపోతే భయభ్రాంతులు చేసి ఇచ్చేస్తున్నారు తప్ప న్యాయం అయితే చేయట్లేదు మేడం గారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే వెంటనే అక్కడ ఉన్న అధికారులందరూ కూడా సస్పెండ్ చేయాలి మేడం గారు. సస్పెండ్ చేసి కొత్త ఆఫీసర్లు వేసి వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి సూచనలు ఇస్తేనే అక్కడ ఏదో న్యాయం జరుగుతుంది తప్ప ఇప్పుడు ఎస్ఐ సునీత గారు కానీ ఇప్పుడున్న ఇప్పుడు ఈయన కొట్టిన కానిస్టేబుల్ కానీ మనం సస్పెండ్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ ఇదే పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అదే తరచూ పోలీస్ స్టేషన్లపై అవినీతి ఆరోపణలతో పాటు ఇటువంటి కేసులు కూడా తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడం లేదంటూ కూడా చెబుతున్నారు. చిన్న చిన్న కారణాలకి విచక్షణ రహితంగా కొట్టడం అనేది ఎంతో దారుణమైన దుర్ఘటన. అంటే కేవలం 112కు కాల్ చేసి, అంటే ఇక్కడ పోలీసులే, రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారని క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఏదైతే తనపై దాడి జరిగిందని, కుల వివక్షత చూపించారని, కొట్టడమే కాకుండా షాపు యజమాని కులం పేరుతో దూషించాడని కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే కంప్లైంట్ తీసుకోకపోగా తిరిగి తననే 112కి ఎందుకు కాల్ చేశామంటూ కూడా విచక్షణారహితంగా కొట్టడం ఏంటంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. ఏదైతే తనకి చేతికి కూడా తీవ్రమైన గాయమైంది, కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టాడంటూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే గనక ఇవన్నీ కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఏదైతే పోలీసులు ఉన్నారో, ఈ ఎస్ఐ సునీత కానీ లేదంటే అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ కానీ వీళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.